సో ఇల్లాలు దేశ నిర్మాత ఆమె సేవలకు నెలకు 30,000 విలువ. రోడ్డు ప్రమాద పరిహారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ చూస్తాం. సో గృహిణుల అపరిమితమైనటువంటి శ్రమను అదేవిధంగా కుటుంబం కోసం వారు చేసే త్యాగాలు గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు వెలువరించింది. ఇల్లాలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని వారు దేశ నిర్మాతలని కొనియాడింది. మోటారు వాహన ప్రమాదాల్లో భార్యను కోల్పోయినప్పుడు ఆమె కుటుంబానికి అందించే గృహ సంరక్షణ లోటును నెలకు కనీసం 30,000 ఆదాయంగా పరిగణించి పరిహారాన్ని లెక్కించడం స్పష్టం చేసిందంటూ ఆల్రెడీ జస్టిస్ సంజయ్ కుమార్ సంబంధించినటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో సంపాదించే కుటుంబ సభ్యులపై గృహిణి ఆధారపడుతుందని అనడం కేవలం ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఆ ఇల్లు సజావుగా సాగడం పూర్తిగా ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది. వాస్తవంగా ఆ ఇల్లాలపైన ఆధారపడి ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువుకోవాలి, లేకపోతే ఆ కుటుంబంలో ఆ ఇల్లు బాగుండాలి అంటే 100% ఇల్లాలి సహకారం లేకుండా జరగదు. ఎందుకంటే ఇల్లాలే మొత్తం చేస్తుంది. పొద్దున్న నుంచి లేచి నుంచి మొదలుపెట్టుకుంటే రాత్రి వరకు కూడా ఆమెనే ఇల్లును సాధారణ నుంచి మొదలుపెట్టుకుంటే, పిల్లలను చూసుకోవడం మొదలుపెట్టుకుంటే, పిల్లలు స్కూల్ పంపడం మొదలుపెట్టుకుంటే, భర్త కోసం చేసేటువంటి త్యాగం మొదలుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఆ ఇల్లాలే చేస్తుంది. సో దానికోసమే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంపాదించే వారే నిజానికి గృహిణిపై పూర్తిగా ఆధారపడతారు, కానీ వాస్తవానికి సమాజంలో దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. భవిష్యత్తులో ఆమెను గృహిణి అనడం కంటే దేశ నిర్మాత అని పిలవడమే సముచితం అని ధర్మాసనం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని పేర్కొంది. దేశ జీడిపిలో మహిళల ఉచిత సేవల వాటా 15 నుంచి 17% వరకు ఉంటుందని గుర్తు చేసింది. రోడ్డు ప్రమాదాల పరిహారం కేసులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు ఈ కేసులను ఏడాదిలో పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులకు ఆదేశించింది. 2001లో పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాద కేసు సంబంధించి అప్పీల్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది అంటూ చూస్తున్నాం. నిజంగా ఒక మంచి ప్రయత్నం అయితే సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.